బైక్ ని అమ్మే కంపెనీస్ చాలానే ఉన్నాయి, కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బ్రాండ్ ఒక లెగసీ, ఒక ఫీలింగ్ ని అమ్ముతుంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. 1901 లోని ఇంగ్లాండ్ లో ఫస్ట్ రైడ్. ఇది ఇండియాలో పుట్టిన బ్రాండ్ అని చాలా మంది అనుకుంటాం. ఎస్, మన మనసులో పర్మనెంట్ గా ఉంది, కానీ ఇది బ్రిటిష్ లో పుట్టింది. 1955 లో ఇండియన్ ఆర్మీకి హిమాలయాస్ మీద రైడ్ చేయగలిగే బీస్ట్ వెహికల్ కావాల్సి వచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాకి ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళకి దొరికిన జవాబు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. కానీ 1990s లో కొంచెం బ్రాండ్ కి డైరెక్షన్ లేక సేల్స్ డ్రాప్ అయ్యాయి. ఇలాంటి టైంలోనే సిద్ధార్థ లాల్, యంగ్ అండ్ ప్యాషనెట్ ఇంజనీర్, సిఇఓగా ఎంట్రీ ఇచ్చాడు. రాయల్ ఎన్ఫీల్డ్ ని కంప్లీట్ గా రీడిజైన్ చేసేసి లైటర్ ఇంజిన్, రిలయబుల్ పర్ఫార్మెన్స్ అండ్ రెట్రో ఎస్థెటిక్స్ తోటి దాన్ని పూర్తిగా మార్చేశాడు. నెక్స్ట్ కమ్స్ ద మాస్టర్ స్ట్రోక్. ఇతను ఎంట్రీ ఇవ్వంగానే కొన్ని సంవత్సరాల తర్వాత ఐకర్ మోటార్స్ కి ఎండీగా ప్రమోట్ అయిపోయాడు. 15 వర్టికల్స్ ఉంటే అందులో 13 ని కిల్ చేసేసి రెండు పట్టుకున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్. దీంతో మనకి ప్రూవ్ చేసింది ఏంటంటే అన్నెసెసరీ వాటిని ఎలిమినేట్ చేసుకుంటే ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేయొచ్చు. బ్రాండ్ ఎవల్యూషన్. బైక్ కాకుండా బైకర్ లైఫ్ స్టైల్ ని బిల్డ్ చేశాడు. బ్రదర్హుడ్, రగిడ్నెస్ అండ్ నాస్టాల్జియాని కలిపిన బ్రాండ్ గా ప్రమోట్ చేశాడు. ఈ రోజు 60+ కంట్రీస్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్స్ ఉన్నారు. స్పీడ్ కోసం కాదు, థ్రిల్ కోసం కాదు, లెగసీ కోసం రైడ్ చేస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బిల్ట్ లైక్ అ గన్, రన్స్ లైక్ అ బుల్లెట్. ఈ బ్రాండ్ స్టోరీ తోటి మనం నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఎస్పెషలీ అవసరం లేనివి ఎలిమినేట్ చేసి వర్క్ అవుతున్న వాటి మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అని సిద్ధార్థ మనకి నేర్పించాడు. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఫాలో ఎంట్ మనీ.